కైలాసనాథుడిని చాలా దగ్గర నుండి చూసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ పాయింట్ నుంచి మనకు కలుగుతుంది. ఈవెన్ మనం పరిక్రమలో గూడా ఇంత దగ్గర నుంచి మనం దర్శనం చేసుకోలేము. ఇది దక్షిణముఖంగా స్వామివారు మనకు దర్శనం ఇచ్చేటువంటిది. మనం ఫస్ట్ డే పరిక్రమ అయిన తర్వాత ధీరాపుక్‌లో మనకు స్వామివారు ఉత్తర వైపు దర్శనం ఇస్తారు. సో, దక్షిణామూర్తికి ఎదురుగా ఉండి స్వామివారు దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి ఒక ప్రదేశం కాబట్టి, ఒక పక్కన ఇటువైపు చూస్తే స్వామివారికి కుడి చేతి వైపున అష్టదిక్పాలకులు, స్వామివారికి ఎడమ భాగాన నందీశ్వరుడు కూర్చున్నటువంటి నంది పర్వతం మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. సో, స్వామివారు ఇక్కడ నుండి మన యొక్క భారతదేశాన్ని, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలని, తమిళనాడు ఇటువంటి కర్ణాటక లాంటి రాష్ట్రాలను చూస్తున్నారు కాబట్టి, కైలాసగిరి నుండి మన ప్రాంతం దక్షిణ భారతదేశంగా పిలువబడుతుంది అని చెప్పేటువంటి యొక్క ఇతిహాసం కూడా చెప్తూ వస్తున్నారు. సో, నందీశ్వరుణ్ణి, అదేవిధంగా కైలాసనాథుణ్ణి, అష్టదిక్పాలకుల్ని మనం గమనిస్తే స్వామివారి కింద సప్తఋషులు అందరూ కూడా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. ఒకసారి ఇంకా మనం జూమ్ చేసి చూడగలిగితే కైలాసగిరిని, అదేవిధంగా కైలాసగిరి పైన ఉన్నటువంటి మంచంతా కూడా కరిగి ఏ ప్రదేశంలో అయితే పడుతుందో ఆ ప్రదేశం ఆత్మలింగము అంటారు. అక్కడ నుండి చిన్న దారి కనబడుతుంది. ఆ దారి ద్వారా ఇన్నర్ కోరా ఎవరైతే చేస్తారో ఆ ఇన్నర్ పరిక్రమ చేసేవారికి సప్తఋషి కేవ్స్ వరకు వెళ్ళి అష్టపది, అదేవిధంగా ఆత్మలింగం వరకు చాలా దగ్గరగా దర్శనం చేసుకుంటారు. సో, ఆ ఇన్నర్ కోరా చేయడం అనేటువంటి దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. ట్రెక్కింగ్ అలవాటు ఉండాలి. మనం హై ఆల్టిట్యూడ్ సిక్నెస్‌కి బాగా ఒక 4, 5 సార్లు ఈ కైలాష్ ప్రాంతానికొచ్చి ఔటర్ పరిక్రమ చేయగలిగిన వారికి ఆ ఒక అవకాశం ఉంటది. కాబట్టి కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్ర సాక్షాత్తు ఇల కైలాసాన్ని మన బొందుతో, మన శరీరంతో దర్శించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము. సో, ఎప్పుడో మనం 60+ దాటిన తర్వాత కాకుండా ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని, శక్తి ఉన్నప్పుడే కైలాసాన్ని ధరించాలనేటువంటి యొక్క ఆకాంక్షతో భగవద్బంధువులందరికీ, సనాతన ధర్మం అనుసరించే వారందరికీ, వసుదేవ కుటుంబకులందరికీ కూడా కైలాసనాథుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ, హర హర మహాదేవ, శంభో శంకర, జై భోలేనాథ్‌కి జై.